Hi, this is Tulasi and you're watching my channel Tulasi's Diet. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం పచ్చి కూరగాయలు తినడం వల్ల మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది తెలుసుకుంటామండి. సో పచ్చి కూరగాయలు తింటే మంచిదని అందరికీ తెలుసు. అలా అని మనం అన్ని కూరగాయలు పచ్చివి తీసుకోలేం కదా. సో కొన్ని మాత్రమే మనం పచ్చి కూరగాయలు తినగలుగుతాము. సో మన డైట్లో ఎలాంటి పచ్చి కూరగాయలు యాడ్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో ఇది నేను ఎక్కడ తెలుసుకున్నానంటే 3 years బ్యాక్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సో ఒక యోగా ఫౌండేషన్ కోర్స్ అని 10 days క్లాసెస్ అయితే జాయిన్ అయినాను అనమాట. సో అక్కడ మాకు ఈ రా ఫుడ్ అంటే పచ్చి కూరగాయలు పెట్టేవారు. సో అక్కడ ఏమేమి పెట్టేవారు అనేదే ఇవాళ చెప్తాను. అండ్ నేను పర్సనల్గా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ చేశాను అనేది మీతో ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో నేను కొద్దిగా ఆ క్లాసెస్ గురించి అయితే చెప్తానండి. బికాజ్ నేను ఆ క్లాసెస్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సో ఖచ్చితంగా కొంచెం అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో అక్కడ మాకు ఎవరైతే ఈ యోగా ఎడ్యుకేట్ చేశారో సో ఇద్దరు హస్బెండ్ వైఫ్ అనమాట. మేము మాతాజీ అండ్ గురూజీ గారు అని పిలిచేవాళ్ళం. నాకు క్లాసెస్ నేమ్ గుర్తులేదు, ఎందుకంటే 3 years అయింది కదా, మర్చిపోయాను అసలు. అంటే నా క్లాసెస్ పేరు అయితే గుర్తు రావట్లేదు. బట్ గురూజీ గారి పేరైతే జలంధర్ గురూజీ గారండి. సో మాకు వాళ్ళు యోగా ఫ్రీగా ఎడ్యుకేట్ చేశారండి. ఓన్లీ రా ఫుడ్ ఏదైతే వాళ్ళు పెట్టారో మాకు 10 days, సో ఓన్లీ ఆ ఫుడ్కి వాళ్ళు 650 rupees పే చేయించుకున్నారు. అండ్ మాకు 2 hours ఉండేది క్లాసు. నేను మార్నింగ్ క్లాస్కి వెళ్ళేదాన్ని. 1 hour మాకు మాతాజీ గారు యోగా నేర్పించేవారు. అంటే వార్మప్, సూర్య నమస్కారాలు, తర్వాత ప్రాణాయామం అండ్ ఆసనాలు ఇవన్నీ చెప్పేవారు అనమాట. అండ్ ఇంకొక అవరు మాకు గురూజీ గారు ప్రసంగాలు చెప్పేవారు. సో ప్రసంగాలు అంటే ఎవ్రీడే కొత్త టాపిక్ ఉంటుంది. సో ఒకరోజు అహంకారం అని, తర్వాత ఒకరోజు కోపం అని, అలా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద వాళ్ళు అంటే మాకైతే ప్రసంగాలు చెప్పేవారు. సో గురూజీ గారికి ఎంత డీప్ నాలెడ్జ్ ఉందంటే 10 daysలో మనల్ని చాలా పాజిటివ్గా ప్రిపేర్ చేస్తారు. అంటే నెగటివిటీ అంతా మన మైండ్లో నుంచి మొత్తం వాష్అవుట్ చేస్తారనమాట. సో నిజంగా అష్టాంగ యోగా ఏంటి అంటే నేను నిజంగా అక్కడే నేర్చుకున్నానండి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తానండి. బయట అయితే మోస్ట్లీ చాలా కమర్షియల్గా ఉంటుంది. మనకు ఇంత నాలెడ్జ్ అంటే డబ్బులు పే చేసినా కానీ ఎంత పే చేస్తామో అంతే నాలెడ్జ్ వాళ్ళు ఇస్తారు. బట్ ఇంత ఇదిగా వాళ్ళు అయితే ఎవరు చెప్పరు. బట్ కంప్లీట్ అష్టాంగ యోగా అంటే ఏంది అనేది వాళ్ళు 10 daysలో మాకు నేర్పించారు. అండ్ నార్మల్గా మాతాజీ అండ్ గురూజీ గారు అయితే 5 years ఆశ్రమంలో ఉండినారంట. అండ్ ఆ తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరికి యోగా గురించి తెలియాలి, సో ప్రతి ఒక్కరు ఆ హెల్త్ బెనిఫిట్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఇంటెన్షన్తో సో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. సో నార్మల్గా నేను 3 years బ్యాక్ జాయిన్ అయ్యాను కదా ఆ క్లాసు. సో అప్పటి వరకు వాళ్ళు 2 లక్షల మందికి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 2 లక్షల మందికి అయితే ఫ్రీగా ఎడ్యుకేట్ చేశారండి యోగా గురించి. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఏదైతే వాళ్ళ ప్యూర్ ఇంటెన్షన్ ఉందో సో ప్రతి ఒక్కరికి యోగా గురించి తెలియాలి అని వాళ్ళ ప్యూర్ ఇంటెన్షన్ అండ్ ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వాలి దాని గురించి అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో నిజంగా వాళ్ళకైతే చేతులెత్తి దండం పెట్టాలండి. అంటే ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సో అండ్ నిజంగా చెప్పాలంటే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. సో వాళ్ళ క్లాసెస్ నేను జాయిన్ అయినందుకు. సో ఇప్పుడైతే నాకు తెలిసి వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు, ఎందుకంటే ఇంకా తిరగడం కష్టం అనేసి. ఎందుకంటే గురూజీ గారికి కూడా 55+ సంథింగ్ ఉన్నది ఏజ్. సో తిరగడం కూడా కష్టం అవుతుంది అనేసి వాళ్ళైతే హైదరాబాద్లోనే సో ప్రాపర్ వాళ్ళది ఇల్లు హైదరాబాద్లోనే ఉంది. సో అక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. సో నాకు ఒకవేళ క్లాసెస్ నేమ్ గుర్తొస్తే నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఓకే, అక్కడ మాకు ఏమేమి రా ఫుడ్ పెట్టేవారు అనేది ఇప్పుడైతే చూస్తాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పచ్చి కూరగాయలు అండ్ పండ్లు మనం ఒక ప్లేట్లో పెట్టుకునేసరికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. సో ఈ హెల్దీ డైట్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో చూద్దాము. సో ముందుగా అయితే నేను ఇక్కడ క్యారెట్స్ తీసుకున్నాను. ఇవి వాష్ చేసుకొని ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి మనం గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. అండ్ క్యారెట్స్ గురించి మనకు తెలిసిందే కదా, ఇవి హైలీ న్యూట్రిషియస్. సో ఇందులో బీటా క్యారెటిన్, విటమిన్ K1, పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. సో ఈ క్యారెట్స్ మన కంటికి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ క్యారెట్స్ ఇలాగా మనం గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. సో క్వాంటిటీ అనేది అది మీ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎక్కువైనా తక్కువైనా అది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు తీసుకోండి.
సో ఇది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మనము గ్రీన్ గ్రామ్ ఏదైతే ఉన్నాయో అంటే పెస్సులు, ఇవి ముందు రోజు పొద్దున నేను నానబెట్టి నైట్ ఒక కాటన్ క్లాత్లో అయితే కట్టి పెట్టానమాట. నెక్స్ట్ డేకి ఇలా స్ప్రౌట్స్ వచ్చాయి, మొలకలు వచ్చాయి. సో ఇవి కొన్ని తీసుకోవాలన్నమాట మనము. సో గ్రీన్ గ్రామ్స్ గురించి కూడా తెలిసిందే కదా, ఇది కూడా చాలా మంచిది మనకి, హైలీ న్యూట్రిషియస్. ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అండ్ హార్ట్ డిసీజ్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది. సో కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి క్యారెట్లో. ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది బీట్రూట్. సో బీట్రూట్ అయితే నేను మీడియం సైజ్ తీసుకున్నాను అండ్ ఇది ముందుగానే వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇది కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. నార్మల్గా అయితే మనం బీట్రూట్ ఇలాగే పచ్చిగా తినాలంటే మనం తినలేం అస్సలు. సో ఇందులో జాగ్రీ అంటే బెల్లం ముక్క ఉంటుంది కదా, అది దీంతో పాటు గ్రేట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈజీగా బీట్రూట్ అయితే తినేయచ్చు. మేము క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఇలాగే పెట్టేవారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బీట్రూట్ గురించి తెలిసిందే, ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. సో ఇందులో అయితే ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుందాము అండ్ ఇది కూడా దీంతో పాటు గ్రేట్ చేసుకుందాము. సో జాగ్రీ గురించి తెలిసిందే కదా, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో బాగా అరుగుదల బాగా అవుతుందన్నమాట. సో ఇలా గ్రేట్ చేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసేసుకోండి బీట్రూట్తో పాటు. సో స్వీట్నెస్ చూసుకొని మీకు ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది కీరకాయ అంటే కుకుంబర్. సో ఇది నేను వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని, సో ఇవి ఒక 4 to 5 స్లైసెస్ తీసుకుంటే సరిపోతుంది, కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్లేదు. సో ఇదైతే మన బాడీకి మంచిదే కదా, బాడీకి చలవ చేస్తుంది. సో సమ్మర్లో చాలా మంచిది ఇది. ఇందులో విటమిన్స్, మినరల్స్ అండ్ లాట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఇది బ్లడ్ షుగర్ని కూడా తగ్గిస్తుంది ఇది. సో ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ నేనైతే ఒక 4 to 5 స్లైసెస్ అయితే ఇక్కడ ప్లేట్లో యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది సొరకాయ అంటే బాటిల్ గార్డ్. సో ఇది ఒక 4 to 5 చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇది వాష్ చేసుకొని పీల్ చేసుకుంటున్నాను. ఇది డబల్ టైం పీల్ చేసుకుంటానండి. సో అప్పుడే ఇది తినడానికి బాగుంటుంది. అండ్ ఈ సొరకాయ మన హెల్త్కి ఎంతో మంచిదండి. సో ఇది స్కిన్కి మంచిది, తర్వాత ఇది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా అన్ని పచ్చి కూరగాయలు సో వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తాయండి. అండ్ తెల్ల జుట్టు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. అండ్ నిద్ర ప్రాబ్లం అంటే నిద్ర రాకుండా ఉండడం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది అంటారు. సో ఇది ఏంటంటే నార్మల్గా ఇది లోపల ఏదైతే ఇలా వైట్గా ఉందో అది లేయర్ అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను. సో మాకైతే అలాగే పెట్టేవారు, ఇది మొత్తం లేయర్ తీసేసి వాళ్ళు పీసెస్గా కట్ చేసి పెట్టేవారు అనమాట. సో అది అలా రిమూవ్ చేసేసి నేను పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇవి కొన్ని సరిపోతాయి, నేను కొద్దిగా ఎక్కువ కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో కొన్ని ఒక 5 to 6 మీరు చిన్న ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది పచ్చి కొబ్బరి. సో ఇదైతే ఇలా ఒక 5 to 6 పీసెస్ నేను తీసుకుంటున్నాను కట్ చేసుకొని. సో పచ్చి కొబ్బరిలో మ్యాంగనీస్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇది మన బోన్ హెల్త్కి చాలా అవసరం ఇది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది కాకరకాయ. సో కాకరకాయ గురించి తెలిసిందే కదా, సో ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ ఇది కొలెస్ట్రాల్స్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కాకరకాయ ముక్కలు మనము ఒక 3 లేదంటే ఒక 4 ముక్కలన్నా తీసుకోండి. సో నార్మల్గా అయితే తినడానికి ఎక్కువ ఇష్టపడరు కదా, బట్ మినిమం ఒక 2 చిన్న ముక్కలన్నా తినడానికి ట్రై చేయండి. అండ్ దీంతోపాటు ఒక చిన్న బెల్లం ముక్క పక్కన పెట్టుకోండి. సో కాకరకాయ తిన్నప్పుడు చేదుగా ఉంటుంది కదా, సో వెంటనే బెల్లం ముక్క మీరు అలాగ నోట్లో పెట్టేసుకుంటే సో ఆ చేదు అనేది ఉండదు మీకు. అండ్ ఆ తర్వాత మనం దీంతోపాటు 2 varieties ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. మేము అక్కడ క్లాస్లో ఉన్నప్పుడు మాకు వాటర్ మెలన్ అండ్ పప్పాయ, ఆ తర్వాత ఆరెంజెస్, సో ఈ ఫ్రూట్స్ మాకు మార్చి ఒక 2 varieties అయితే ఖచ్చితంగా వాళ్ళు మాకు ఇచ్చేవారు అక్కడ. సో మీరు ఏదైనా సీజనల్ ఫ్రూట్ యాడ్ చేసుకోండి, బట్ 2 రకాల ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అండ్ ఫ్రూట్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దే ఆర్ ఆల్రెడీ సో హెల్దీ.
అండ్ ఇది మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ లేదంటే నైట్ కానీ ఎప్పుడైనా ఒక పూట మీరు రోజులో ఎప్పుడో ఒక పూట అయితే తీసుకోండి. అండ్ అక్కడ మేము క్లాస్లో ఉన్నప్పుడు షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ అందరూ ఉండేవాళ్ళు. సో అందరైతే ఈ డైట్ అయితే తీసుకుంటున్నారు. బట్ మీకేమైనా ఇంకా సీవియర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే మీరు ఈ డయట్ ఫాలో అవ్వండి. రిస్క్ అయితే తీసుకోవద్దండి. ఖచ్చితంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం మీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. సో చూసారు కదా, సో మనం ఏ పచ్చి కూరగాయలు మన డయట్లో యాడ్ చేసుకోవచ్చు అనేసి. సో ఇప్పుడైతే నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో నేనైతే అక్కడ 10 days క్లాసెస్ జరుగుతున్నప్పుడు అక్కడ రా ఫుడ్ పెట్టారు కదా, సో రెగ్యులర్గా అయితే అక్కడ రా ఫుడ్ తినేదాన్ని. అండ్ ఆ తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా 1 month అయితే నేను ఆ రా ఫుడ్ అయితే తీసుకునేదాన్ని. సో నేను మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని కాబట్టి నేను మార్నింగ్ టైం అక్కడ క్లాస్ అయిపోయాక ఆ పచ్చి కూరగాయలు తినేసి వచ్చేదాన్ని. అండ్ పచ్చి కూరగాయలు అంటే అందులో చాలా మటుకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, సో అందుకే చాలా వరకు మనకు ఫుల్నెస్ ఉంటుందన్నమాట స్టమక్లో. సో ఆకలి అవ్వదు అసలు. సో నాకు అలాగా మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలేసేది కాదు. అండ్ నేను ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అయితే నార్మల్ డయట్, అంటే నేను చేంజెస్ అయితే ఏం చేసుకోలేదు, నార్మల్ డయట్ తీసుకునేదాన్ని. ఓన్లీ మార్నింగ్ టైం మాత్రం ఈ పచ్చి కూరగాయలు అయితే తినేదాన్ని. అలాగే నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఓన్లీ మార్నింగ్ టైం ఒక్కటి రా ఫుడ్ తీసుకునేదాన్ని. అండ్ ఆఫ్టర్నూన్ నైట్ అయితే నార్మల్గా తినేదాన్ని అనమాట. సో నేను ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది నాలో అంటే నేను వెయిట్ లాస్ అయ్యాను. సో 10 daysలో నేను 2 kgs తగ్గానండి. సో ఓన్లీ రా ఫుడ్ అని నేను రీజన్ చెప్పను, ఎందుకంటే మేము అక్కడ యోగా కూడా చేసేవాళ్ళం కదా, సో ఎక్సర్సైజెస్ చేస్తున్నాం కాబట్టి అది కూడా కొంచెం యాడ్ అయ్యి ఉండొచ్చు. సో అదే అనమాట, 10 daysలో అయితే 2 kgs తగ్గాను. సో మా ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను ఎవ్రీడే వెయిట్ అయితే చెక్ చేసుకునేదాన్ని. సో ఫస్ట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్, నేను 2 kgs తగ్గాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నా ఫేస్ న్యాచురల్గా గ్లోయింగ్గా అనిపించింది నాకు. సో మెయిన్లీ నాకు పింపుల్స్ ప్రాబ్లం ఉంది ఫస్ట్ నుంచి. ఆన్ ఫోర్ హెడ్ పైన ఎప్పుడూ ఉంటాయి అనమాట, స్మాల్ బంప్స్ లాగా చిన్న పింపుల్స్. సో అవి ఎప్పుడూ తగ్గవు, ఎప్పుడూ నాకు ఫోర్ హెడ్ పైన స్మాల్ పింపుల్స్ అనేది ఉంటాయి. సో నేను అబ్జర్వ్ చేసిందంటే, సో నేను 1 month రా ఫుడ్ తీసుకున్నాను కదా, నాకు కంప్లీట్ ఇక్కడ ఒక్క పింపుల్ కూడా లేదు. కంప్లీట్గా నా ఫేస్ ఎంత ఉందంటే, సో పింపుల్స్ లేకుండా మంచిగా గ్లోయింగ్గా, ఎలాంటి క్రీమ్ యూస్ చేసే అవసరం లేదు, న్యాచురల్ గ్లో ఉండింది అది ఫేస్లో. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ అంటే యాక్టివ్గా ఉండేదాన్ని. అంటే నాకు మధ్యాహ్నం పడుకోవడం బాగా అలవాటు అనమాట. ఏమైనా సరే నేను మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా పడుకుంటాను. బట్ ఈ రా ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఎంత పడుకోవాలన్నా నిద్ర రాదు. ఆల్ డే మనం చాలా యాక్టివ్గా ఉంటాం. సో అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను ఎంత అంటే నేను మధ్యాహ్నం అంటే పాప స్కూల్లో ఉండేది కాబట్టి ఫ్రీగా ఉండేదాన్ని కదా, ఎంత పడుకోవాలని ట్రై చేసినా కానీ నాకు నిద్ర వచ్చేది కాదు. సో అంత యాక్టివ్నెస్ ఉంటుంది. సో మనం అని మెయిన్ బాడీ పెయిన్స్ కూడా, అంటే నాకు కొంచెము బ్యాక్ పెయిన్ ఉండేదన్నమాట. అప్పుడు ఏమైనా కొంచెం వర్క్ చేసినా కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించేది, అది కూడా బ్యాక్ పెయిన్ తగ్గింది. అండ్ ఆ బ్యాక్ పెయిన్ తగ్గింది అంటే మెయిన్లీ నేను యోగా కంటిన్యూగా చేయడం వల్ల అయిండొచ్చు అనమాట. సో ఈ హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో నిజంగా ఈ రా ఫుడ్ మన డయట్లో యాడ్ చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. బట్ కొంచెం బద్ధకం అనమాట, నాకు కూడా కొంచెం బద్ధకమే. నేను మానేసాను ఈ మధ్య, అస్సలు నేను పచ్చి కూరగాయలు తినడం లేదు. ఎప్పుడైనా గుర్తొస్తే ఒక 2 రోజులు తీసుకుంటాను, మళ్ళీ నార్మలే. సో ఇప్పుడు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ రెగ్యులర్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. బట్ ఎంత మాత్రం పాసిబుల్ అవుతుంది అనేది నాకు తెలీదు. బట్ మీరు పొరపాటు చేయొద్దండి, హ్యాపీలీ వీలైనంత వరకు సో మీరు ట్రై చేయండి రా ఫుడ్ మీ డయట్లో యాడ్ చేసుకోవడానికి. సో అదే అనమాట. సో ఇదే ఇవాల్టి వీడియో. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎస్, ఈ వీడియో బాగా ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో అయితే ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బై బాయ్ అండ్ టేక్ కేర్.